అందరికీ వందనాలండి. బాగున్నారు కదా? 1వ కీర్తనలో మాట, మహోన్నతుని చోట నివసించువాడు, సర్వశక్తుని నీడనే శ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరుల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. మనకు ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక బలహీనత మనకు వచ్చిందంటే దాంట్లో మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం అలాంటి బలహీనతలు మనకు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ పరీక్షలో మనం నెగ్గినప్పుడు, ఆ పరీక్షలో మనం ప్రార్థించి దాన్ని గెలుచుకొని జయం పొందుకున్నప్పుడు, అప్పుడు మళ్ళీ ప్రజలందరూ అంటారు, ఆ శ్రమలో నుంచి బయటకు వచ్చినాక, అయ్యా నువ్వు అదృష్టవంతుడివి అని చెప్పి ఏబు గారిని ఏ విధంగా ప్రజలు పొగిడారో, దూషించిన వాళ్ళే పొగిడారు, పొగిడిన వాళ్ళు మళ్ళీ దూషించారు, దూషించిన వాళ్ళు మళ్ళీ పొగిడే పరిస్థితులు దేవుడు అతనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.